అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామాచ్యునిచే రచించబడినటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్ష కథాంశంలో 6వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ 5వ విభాగంలో కొంత కథాంశాన్ని తెలుసుకున్నాం. సరస్సులో నుండి భయంకరమైన శబ్దం చేస్తూ బయటికి వచ్చినటువంటి మొసలి ఏనుగు యొక్క ముందరి కాళ్లను పట్టుకుంది అనే విషయాన్ని ఆ విభాగంలో తెలుసుకున్నాం. ఆ తర్వాత జరిగినటువంటి కథాంశాన్ని ఈ విభాగం ద్వారా మనం తెలుసుకుందాం. పదముల బట్టినందలకు పాటక ఇంతయులేక సూరతన్ మదగజ వల్లభుండు ధృతిమంతుడు దంతయుగాంత ఘట్టనంజదరగ చిమ్మెనం మకరి చిప్పలు పాదులు దప్పనొప్పరన్ వదలి జలగ్రహంబు కరివాలము మూలము జీరెగోరులన్. ఏనుగు ఎప్పుడైతే ఈ మొసలి యొక్క చిప్పలు పగిలేలాగా దాని తొండంతో కొట్టిందో వెంటనే ఆ మొసలి అదిరిపడి ఆ ఎదుటి భాగం నుంచి ఏనుగు వెనకాల భాగానికి వచ్చి దాని తోక యొక్క మొదట్లో గోళ్లతోటి చీరేసిందట. ఇలా వీటి రెండింటి మధ్య భయంకరమైనటువంటి పోరు మొదలైపోయింది. కరిదిగుచు మకరి సరసికి కరిదరికి నిమకరిది కుచుగర కరిబెరయన్ గరికి మకరి మకరికి కరి భరమనుచును నతలకు తల భటుల దురుపడన్. ఏనుగు మొసలి ఈ రెండు కూడా పంతాన్ని పూని ఒకదాని మీద ఒకటి విజయం సాధించాలి అనేటటువంటి ఆరాటంతో ఈ రెండు కూడా పోరాడుతున్నాయి. ఏనుగు మొసలిని ఒడ్డుకు లాగుతోంది. ఎందుకని? ఒడ్డుకొస్తే చాలా తేలికగా మొసలిని చంపేయొచ్చు అని ఏనుగు అనుకుంటోంది. మొసలి ఏం చేస్తోంది? ఏనుగును నీటిలోకి లాగుతోంది. ఎందుకని? మొసలికి నీటిలో ఉన్నంతసేపు బలం ఎక్కువ. అందుకే స్థాన బలిమి కాని తన బలిమి కాదయా అంటారు. ఇలా మొసలేమో ఏనుగును నీటిలోకి లాగుతోంది, ఏనుగు మొసలిని ఒడ్డుకు లాగుతోంది. ఇలా ఈ రెండూ కూడా ఒకదానికొకటి జయించాలి అనేటటువంటి పట్టుదలతో పోరాడుతూ ఉన్నాయట. ఇక్కడ పోతన గారు ఒక చిన్న వచనం రాస్తారు. ఇట్లు కరిమకరంబులు రెండును నుండొండ సముద్దండ దండంబులై తలపడి నిఖిలాలోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయ శ్రీకర వశీకరంబులై కలహ విహారంబులై నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై పోరుచున్నటువంటి సమయంబున ఈ రెండూ కూడా అవక్ర పరాక్రమంతో నిద్రాహారాలు లేకుండా పగలు రాత్రిలాగా ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టకుండా అన్యోన్య విజయ శ్రీకర వశీకరంబులై రెండూ కూడా అన్యోన్యంగా విజయం సాధించాలనుకుంటున్నాయిట. అంటే ఏమిటి? నేను విజయం సాధించాలని ఇది, నేను విజయం సాధించాలని ఏనుగు. ఇలాగా రెండు ఇలా పోరాటం సాగుతూ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగిందో తర్వాత విభాగంలో మరికొంత కథాంశంతో పాటుగా అమృత తుల్యం లాంటి మరికొన్ని పద్యాలతో మరో విభాగంలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.